హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్తో పాటు స్టేజ్ మీదకి ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వస్తారు. ఈ వీడియోలో నేను ఎలిమినేషన్ అప్డేట్తో పాటు సాటర్డేలో ఎవరెవరు సేవ్ అయ్యారో చెప్తాను. సాటర్డే ఫస్ట్ అయితే పృథ్వీ అండ్ గౌతమ్ అయితే సేవ్ అయ్యాడు. పృథ్వీకి, యష్మికి, నిఖిల్కి ప్రేరణ ఓట్స్ పడుతున్నాయి కాబట్టి పృథ్వీ ఓటింగ్ బాగానే పడ్డది. పృథ్వీకి, రోహిణికి శివాజీ ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చారు స్టేజ్ మీదకి. రోహిణి అయితే సేవ్ కాలేదు. పృథ్వీకి దర్శిని అండ్ పృథ్వీ బ్రదర్ వచ్చారు. దర్శిని అంటే సీరియల్లో పృథ్వీతో పాటు చేసింది. మరి లవర్ అని పరిచయం చేస్తారా, ఫ్రెండ్ అని పరిచయం చేస్తారా చూడాలి. గౌతమ్కి సోహెల్ వచ్చాడు, అలాగే గౌతమ్ వాళ్ళ మదర్ వచ్చింది. నబిల్కి వాళ్ళ బ్రదర్ ఇంకా భోలే వచ్చాడు. సమ్ కాంట్రవర్సీ జరిగింది నబిల్ వాళ్ళ బ్రదర్ ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేయడం వల్ల. తేజకి వాళ్ళ ఫాదర్ ఇంకా సన్నీ వచ్చాడు, విన్నర్ సన్నీ వచ్చాడు. నిఖిల్ కోసం అమర్దీప్ ఇంకా తేజస్విని గౌడ వచ్చారు. ప్రేరణ కోసం ప్రియా గారు వచ్చారు. యష్మి కోసం అయితే శ్రీ సత్య ఇంకా ప్రియా ఫ్రెండ్ వచ్చిందనమాట. విష్ణుప్రియకి యాంకర్ రవి వచ్చాడు, ఇంకా విష్ణుప్రియ సిస్టర్ వచ్చిందనమాట. అయితే ఈసారి అందరి కొరకు గెస్ట్తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా వచ్చారు. అయితే మనకి ఏం అప్డేట్ వస్తుందంటే అవినాష్ ఎలిమినేట్ అయ్యాడనే అప్డేట్ వస్తుంది. కానీ ఒకవేళ బ్యాగ్ బస్తాల దాంట్లో అయితే అవినాష్ నబిల్కి బాగా సపోర్ట్ చేశాడు. అయితే నబీల్ అవినాష్ కూడా ఫ్రెండ్స్. అయితే నబీల్ అయితే ఒకవేళ అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తే మాత్రం అవినాష్ అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంది. అయితే సాటర్డే ఎపిసోడ్లోనే మనం చూసాం గౌతమ్ పృథ్వీ సేవ్ అయ్యాడు. టేస్టీ తేజకి ఈ వారం మొత్తం ఎమోషనల్ ఎపిసోడ్ పడ్డది కాబట్టి టేస్టీ తేజ ఓటింగ్ స్టార్టింగ్ నుంచే ఓటింగ్ బాగా ఎక్కువ ఉంది. యష్మి, విష్ణుప్రియ ఇంకా అవినాష్ ఈ ముగ్గురే మిగిలారు. యష్మి కన్నడ బ్యాచ్ కాబట్టి వాళ్ళకి ప్రేరణ ఓట్స్ పడవచ్చు. యష్మికి కాబట్టి విష్ణుప్రియ అవినాష్లోనే. అవినాష్కి నబిల్ మన ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేస్తే అవినాష్ సేవ్ కావచ్చు. అయితే విష్ణుప్రియకి కూడా వీక్ మధ్యలో అయితే ఓటింగ్ చాలానే పడ్డది. అయితే ఈసారి అయితే షాకింగ్ ఎలిమినేషనే ఉండబోతుంది ఎవరిది ఏమనేది. అయితే ఒక న్యూస్ అయితే వస్తుంది అవినాష్ ఎలిమినేట్ అయ్యాడని. పాపం మెగా చీఫ్ అయ్యాడు. ఈ వారం సేవ్ అయిపోతే నెక్స్ట్ వీక్ మెగా చీఫ్గా ఉండి తన పవర్ అంతా యూజ్ చేసుకునేటోడు అవినాష్. నామినేషన్స్లో కూడా రాకపోయేటోడు. ఇక ఆ తర్వాత వీక్లో అవినాష్ వచ్చేటోడు. చూడాలి మరి. ఈవినింగ్ 5:36 వరకు కరెక్ట్ అప్డేట్ వస్తుంది. అయితే ఈసారి అయితే షాకింగ్ ఎలిమినేషనే ఉంటుంది. బిగ్ బాస్ ఇంకా 4 వీక్సే ఉన్నాయి. ఎలాగో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. సెప్టెంబర్, అక్టోబర్, ఈ నవంబర్ 15 2.5 months అయింది. ఇంకొక 4 వీక్స్ మాత్రమే ఉన్నది కాబట్టి ఈ 4 వీక్స్లో లాస్ట్కి అయితే 5 కంటెస్టెంట్స్ ఉంచుతారు. 5 కంటెస్టెంట్స్ డైలీ ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ చేసి టాప్ 3 ఉంచుతారనమాట. అయితే అవినాష్ అయితే చాలానే కామెడీ చేశాడు, ఫన్ జనరేట్ చేశాడు బిగ్ బాస్ హౌస్లో. మరి అవినాష్ ఎలిమినేట్ అవుతాడా కాడా అనేది ఇక ఈవినింగ్ వరకు మనకు కరెక్ట్ అప్డేట్ వస్తుంది. అయితే విష్ణుప్రియకి మానస్ వచ్చాడని ఇంకొక మాట వినపడుతుంది. విష్ణుప్రియ, మానస్ కలిసి వాళ్ళు ఒక సాంగ్ జరి జరి పంచేకట్టు సాంగ్ కూడా వాళ్ళు చేశారనమాట. అయితే మనం స్టార్టింగ్ గౌతమ్కి అయితే వాళ్ళ బ్రదర్ వచ్చాడు ఫ్యామిలీ వీక్లో. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే గౌతమే విన్నర్ అని నడుస్తుంది. గౌతమ్కి చాలా అయితే హైప్ వచ్చింది. 2-3 వీక్స్ నుంచి ఓటింగ్లో కూడా అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో కూడా గౌతమ్ టాప్ వస్తుండని మనకు తెలియవస్తుంది. అయితే ప్రేరణ కూడా మంచి ఎపిసోడే పడ్డది, చూడాలి. టాప్ 5లో అయితే నా ఉద్దేశంలో తప్పకుండా గౌతమ్, నిఖిల్, నబీల్, యష్మి కాదు ప్రేరణ ఉంటుంది. మరి ఈ వీక్ మధ్యలో విష్ణుప్రియ గేమ్ ప్రాపర్గా లేదు. తను ఒకసారి అన్నది నేను పృథ్వీ కొరకే ఆడుతున్నా అన్నది అది కొంత వాళ్ళ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యి విష్ణుప్రియకి ఆ మధ్య ఓటింగ్ కొంచెం తక్కువ వచ్చింది. కానీ ఫ్యామిలీ వీక్ అయినాక విష్ణుప్రియకి ఓటింగ్ బాగానే పడుతుంది. తను కొంత జెన్యున్గా ఉంటుంది. తన షోస్లో కూడా అలానే మాట్లాడుతుంది, పెద్దగా సీరియస్గా తీసుకోదు ఏ విషయాన్ని. కానీ అది ఇక యష్మికి ఓటింగ్ తక్కువ ఉన్నది. ఎందుకంటే మనం చూడొచ్చు లాస్ట్ వీక్లో నిఖిల్ ఇంకా ప్రేరణ నామినేషన్స్లో ఉన్నప్పుడు యష్మి లాస్ట్లో వచ్చింది. తనకు ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉండే. అయితే ఈ షాకింగ్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది. నేను కరెక్ట్ అప్డేట్ ఇస్తాను.